గత కొన్ని సంవత్సరాలుగా తన 4 దిక్కులు ఉన్న ఉగ్రవాద గ్రూపులతో పోరాడుతూ యుద్ధాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్న దేశం ఇజ్రాయెల్. ఈ దేశం కేవలం ఒక్క దేశంతో కాదు, దాని చుట్టూ ఉన్న సిరియా, లెబనాన్, పాలస్తీనా, గాజా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలతో ఆ దేశాలు సహాయం చేస్తూ పెంచి పోషిస్తున్న హిమాజ్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ వంటి మిలిటెంట్ గ్రూపులతో యుద్ధాలు చేస్తూనే ఉంది. ఏదైనా ఒక దేశం ఒక్కసారి యుద్ధం చేస్తేనే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అలాంటిది ఇజ్రాయెల్ దేశం మాత్రం నిత్యం ఏదో ఒక మిలిటెంట్ గ్రూపులతోనో లేదా ఏదో ఒక శత్రు దేశంతోనో యుద్ధాలు చేస్తున్నప్పటికీ స్టిల్ అది ప్రపంచంలో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీగా ఉంది. సైబర్ సెక్యూరిటీలో, వ్యవసాయంలో, మెడిసిన్లో, మిలిటరీలో, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి స్టార్టప్ నేషన్ అనే పేరు కూడా ఉంది. ఒకవైపు శత్రు దేశాలతో పోరాడుతూనే ఇంకొక వైపు ఇన్ని విభాగాలలో శక్తివంతంగా మారడం అనేది మామూలు విషయం కాదు. ఈ అభివృద్ధి అనేది కేవలం కొన్ని సంవత్సరాల కష్టంతో రాలేదు. దాని వెనక కొన్ని దశాబ్దాల కష్టం, పట్టుదల, వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నాయి. మరి అంతలా ఇజ్రాయెల్ దేశం పడిన కష్టం ఏంటి? అసలు ఇజ్రాయెల్ ప్రజల పట్టుదల ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్ దేశ నాయకత్వం తీసుకున్న స్ట్రాటజిక్ నిర్ణయాలు ఆ దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడ్డాయి? ఇజ్రాయెల్ దేశ చరిత్రను, అభివృద్ధిని, పట్టుదలను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇలా ప్రతి ఒక్క ముఖ్యమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా కంప్లీట్గా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. రండి, ఇజ్రాయెల్ అభివృద్ధి గురించి మనం కూడా లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. అండ్ వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న, మన ఇండియా తర్వాత మీకు నచ్చిన మరొక దేశం ఏమిటి? తప్పకుండా ఆ దేశ పేరును కామెంట్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇజ్రాయెల్ అభివృద్ధి గురించి తెలుసుకునే ముందుగా మీకు ఆ దేశ చరిత్రని సింపుల్గా చెప్తాను. ఇజ్రాయెల్ చరిత్ర అంటే వేల సంవత్సరాల ఆధ్యాత్మిక వారసత్వం, పోరాటం, ఒక జాతి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పడ్డ శ్రమల కలయిక. ఆ దేశ చరిత్రని మనం 3 ముఖ్యమైన పార్ట్స్గా డివైడ్ చేసి చూడాలి. అందులో మొదటిది నెంబర్ 1, యాన్షియంట్ ఎరా. దాదాపు 3000 ఏళ్ల క్రితమే యూదులు ఈ ప్రాంతంలో తమ రాజ్యాలను స్థాపించారు. బైబిల్ కాలంలో ఇజ్రాయెల్, జుడా అనే రాజ్యాలుండేవి. కింగ్ డేవిడ్, కింగ్ సోలమన్ పాలనలో ఇజ్రాయెల్ వైభవం వెలిగింది. జెరూసలేం వారి ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ కాలక్రమేణా అసిరియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు, రోమన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రీస్తు శకం 70లో రోమన్లు జెరూసలేంలోని పవిత్ర దేవాలయాన్ని ధ్వంసం చేసి యూదులను ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టారు. దీనితో యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదురైపోయారు. ఇక రెండవది నెంబర్ 2, ద రైజ్ ఆఫ్ జియోనిజం. సుమారు 1900 ఏళ్ల పాటు యూదులు తమకంటూ ఒక దేశం లేకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో బతికారు. కానీ 19వ శతాబ్దం చివరిలో థియోడర్ హెర్జల్ నాయకత్వంలో యూదులకి తమ సొంత స్థలంలో ఒక దేశం ఉండాలి అనే ఉద్యమం మొదలైంది. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ పాలస్తీనా ప్రాంతం బ్రిటన్ పాలనలోకి వచ్చింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం, అలాగే హోలోకాస్ట్ అంటే హిట్లర్ హయాంలో జరిగిన యూదుల ఓచుకోత తర్వాత యూదులకి సొంత దేశం ఉండాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక మూడవ పార్ట్ నెంబర్ 3, ఆధునిక ఇజ్రాయెల్ ఆవిర్భావం 1948 నుంచి ఇప్పటి వరకు. 1947లో ఐక్యరాజ్య సమితి పాలస్తీనాను 2 దేశాలుగా, అంటే ఒకటి యూదులకి, ఒకటి అరబ్బులకు విభజించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను అంగీకరించి మే 14, 1948న డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ స్వాతంత్రాన్ని ప్రకటించారు. అలా 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా, యూదులకు ప్రత్యేక దేశంగా మారింది. కానీ ఇజ్రాయెల్కి స్వాతంత్రం ప్రకటించిన నెక్స్ట్ డేనే పొరుగున ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. తన చుట్టూ ఉన్న దేశాలు 4 వైపుల నుండి దాడి చేసిన ఇజ్రాయెల్ వాటన్నిటిని తట్టుకుని నిలబడింది. ఆ దేశ మిలిటరీ, సైకాలజీ ట్రిక్స్తో గెలిచి తమ దేశాన్ని కాపాడుకున్నారు. అలా అప్పటి నుండి ఒకవైపు యుద్ధాలను కంటిన్యూ చేస్తూనే మరొక వైపు 1979లో ఈజిప్ట్తో, 1994లో జోర్డాన్తో శాంతి ఒప్పందాలు చేసుకుంది. ఇక దాదాపు 2000 ఏళ్ల పాటు వాడుకలో లేని హిబ్రూ భాషను మళ్లీ బతికించి తమ దేశ అధికారిక భాషగా మార్చుకోవడం అనేది ఇజ్రాయెల్ సాధించిన అతిపెద్ద సాంస్కృతిక విజయంగా చెప్పాలి. ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందిన నెక్స్ట్ డేనే అరబ్ దేశాలు ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించాయని ముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎలా గెలిచిందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని శత్రువులు నలుదిక్కుల నుండి చుట్టుముట్టినా మనపై మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితులను గెలవగలమని ఈ యుద్ధం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ కేవలం బాంబులతోనే కాదు, తన తెలివితేటలతో కూడా యుద్ధం చేసింది. అది ఎలాగంటే 1948లో 5 అరబ్ దేశాలు
ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ దేశాలు ఒకేసారి ఇజ్రాయెల్పై దాడికి దిగాయి. ఆ టైంలో ఇజ్రాయెల్ దగ్గర కేవలం 30,000 మంది సైన్యం మాత్రమే ఉంది. అంతేకాకుండా వారి ఆయుధాలు కూడా చాలా పాతవి. ఇటు అరబ్ దేశాల సైన్యాలు 40,000కు పైగా ఉన్నాయి. అందరూ ఇజ్రాయెల్ సులభంగా ఓడిపోతుందని అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ 15 నెలల యుద్ధంలో గెలిచి చివరికి 1949లో యుద్ధం ముగిసేసరికి ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడమే కాకుండా ఐక్యరాజ్య సమితి కేటాయించిన దానికంటే 20% ఎక్కువ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ఇజ్రాయెల్ గెలవడానికి ప్రధాన కారణం వారి క్రమశిక్షణ వ్యూహాలు. అరబ్ దేశాలు సంఖ్యలో ఎక్కువ ఉన్నప్పటికీ వారి మధ్య కోఆర్డినేషన్ లేదు. ప్రతి దేశానికి ఒక సొంత అజెండా ఉండేది. ఉదాహరణకి జోర్డాన్ రాజుకి వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించాలనుంటే ఈజిప్ట్కి మరో ఆలోచన ఉండేది. కానీ ఇజ్రాయెల్ వైపు డేవిడ్ బెన్గురియన్ నాయకత్వంలో ఐడిఎఫ్ అనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒకే ఒక కమాండర్ కింద ఈ దళాలన్నీ పనిచేశాయి. ఈ ఐక్యతే వారిని బలంగా మార్చింది. ఇక ఇజ్రాయెల్ సైన్యంలోనే చాలా మంది సైనికులకి, అధికారులకి 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరపున పోరాడిన అనుభవం ఉంది. వారికి ఆధునిక యుద్ధ తంత్రాలు, వ్యూహాలు బాగా తెలుసు. అరబ్ సైన్యాల్లో క్రమశిక్షణ, శిక్షణ రెండూ కూడా ఇజ్రాయెల్ సైనికులతో పోలిస్తే తక్కువగా ఉండేది. ఇక యుద్ధం మొదలైన కొన్ని వారాల తర్వాత ఐక్యరాజ్య సమితి ఒక నెల రోజుల పాటు సీజ్ ఫైర్ని ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్కి వరంగా మారింది. ఎలాగంటే ఈ టైంలో ఇజ్రాయెల్ రహస్యంగా చెకోస్లోవేకియా నుండి విమానాలు, భారీ ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఈ బ్రేక్ టైంలో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పెంచుకుని వ్యూహాల్ని పదును పెట్టుకుంది. ఒప్పందం ముగిసే టైంకి ఇజ్రాయెల్ సైన్యం నెంబర్ పరంగా కూడా అరబ్ దళాలకి ధీటుగా తయారైంది. అంతేకాకుండా చెకోస్లోవేకియా నుండి వచ్చిన రైఫిళ్లు, మెషిన్ గన్లు, ముఖ్యంగా మెస్సర్ మిట్ యుద్ధ విమానాలు యుద్ధ గమనాన్ని మార్చేశాయి. ఇక ఇజ్రాయేలులకి ఇది కేవలం భూమి కోసం చేస్తున్న యుద్ధం కాదు, వారి మనుగడ కోసం చేస్తున్న పోరాటం. ఓడిపోతే తమను సముద్రంలో కలిపేస్తారని, మళ్లీ యూదుల ఓచుకోత వంటి దారుణాలు జరుగుతాయని వారికి తెలుసు. కానీ అరబ్ సైనికులకి అటువంటి బలమైన మోటివేషన్ లేదు. అందుకే ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ యుద్ధంలో పోరాడారు. ఇక అరబ్ సైన్యానికి లేని ఇజ్రాయెల్ సైన్యానికి ఉన్న ఒక స్ట్రాటజీనే సైకాలజికల్ స్ట్రాటజీ. అవును, యుద్ధంలో ఇజ్రాయెల్ బాంబులన్నీ అయిపోయినప్పుడు ఒక సైనికుడికి సోడా బాటిల్స్ ఉపయోగించాలని ఐడియా వచ్చింది. మీకు తెలుసు కదా, ఇవి గాజు బాటిల్స్. వాటిలో సోడాని స్టోర్ చేస్తారు. ఆ బాటిల్స్ని చాలా ఎత్తు నుంచి కిందకు విసిరేస్తే దాదాపు ఒక బాంబు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దేశంలోని ప్రతి సోడా బాటిల్ని కలెక్ట్ చేసి ఒక క్రాప్ డస్టర్ విమానంలో లోడ్ చేసి అరబ్ ప్రాంతాల్లో కిందకు పడేయడం మొదలుపెట్టారు. ఆ బాటిల్స్ ఎంత గట్టిగా సౌండ్ చేశాయంటే అరబ్స్కి బాంబులు పడుతున్నట్టు అనిపించింది. దాంతో అందరూ భయంతో పరిగెత్తారు. దానితో పాటు ఇజ్రాయెల్ డేవిడ్ అనే ఆయుధాన్ని ఉపయోగించింది. ఈ ఆయుధం దాదాపు అణుబాంబు చేసిన శబ్దం చేస్తుంది. ఈ బాంబు సౌండ్ విని చాలా మంది అరబ్ సైనికులు భయంతో పారిపోయారు. ఇలా ఇజ్రాయెల్ తన దగ్గర బలమైన ఆయుధాలు లేకున్నా ఇలాంటి టెక్నిక్స్తో ఆ యుద్ధంలో గెలిచింది. ఇక ఇజ్రాయెల్ చేసిన యుద్ధాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన మరొక యుద్ధం 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం. దీనినే 6 డే వార్ అంటారు. ఈ వార్లో ఇజ్రాయెల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ను ఉపయోగించి గెలిచింది. ఈ యుద్ధంలో కేవలం 6 రోజుల్లోనే ఇజ్రాయెల్ తనకంటే ఎంతో పెద్దవైన 3 అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలను ఓడించి తన భూభాగాన్ని 3 రెట్లు పెంచుకుంది. 1967లో ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. అలాగే ఇజ్రాయెల్ ఓడల రాకపోకలకు కీలకమైన స్ట్రెయిట్స్ ఆఫ్ టిరాన్ని మూసేశారు. ఇది ఇజ్రాయెల్ దృష్టిలో యుద్ధ ప్రకటనతో సమానం. ఇక ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇజ్రాయెల్ను చుట్టుముట్టాయి. కానీ ఆపరేషన్ ఫోకస్ పేరుతో 1967 జూన్ 5న ఉదయం ఇజ్రాయెల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. శత్రువు దాడి చేసే వరకు ఆగకుండా తామే ముందుగా దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రాడార్లకి చిక్కకుండా సముద్రం మీదుగా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి ఈజిప్ట్ ఎయిర్ బేస్లపై దాడి చేశాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ నేలమట్టమైంది. విమానాలు గాల్లోకి ఎగరకముందే రన్వేలపైన ధ్వంసమయ్యాయి. దీనివల్ల యుద్ధం మొదలైన మొదటి రోజే ఇజ్రాయెల్కి గగనతలంలో ఆధిక్యత లభించింది. ఇక వైమానిక శక్తి అండతో ఇజ్రాయెల్ సైన్యం 3 వైపుల పోరాటం చేసింది. సినాయ్ ద్వీపకల్పం, గాజా స్ట్రిప్ను ఆక్రమించుకుంది. వెస్ట్ బ్యాంక్ని, అలాగే అత్యంత పవిత్రమైన తూర్పు జెరూసలేంను కూడా స్వాధీనం చేసుకుంది. దాంతో దాదాపు 2000 ఏళ్ల తర్వాత యూదులు మళ్లీ వెస్ట్రన్ వాల్ వద్దకు చేరుకున్నారు. మంచి స్ట్రాటజిక్తో కీలకమైన గోలన్ హైట్స్ని దక్కించుకుంది. దీనికి కారణం ఇజ్రాయెల్ దేశ గూఢచర్యమనే చెప్పాలి. వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన మొసాద్ ముందే శత్రువుల ఎయిర్ బేస్లు, పైలట్ల భోజన సమయాలు వంటి ప్రతి చిన్న విషయాన్ని సేకరించింది. ఆ వివరాలతో ఇజ్రాయెల్ సైన్యం మెరుపు వేగంతో కదిలి ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ టేకాఫ్ చేయకముందే
పైలట్లు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే వారు కోలుకునే లోపే యుద్ధాన్ని ముగించింది. ఈ విజయం ఇజ్రాయెల్ని మిడిల్ ఈస్ట్లో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. కానీ ఇదే యుద్ధం నేటికి కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి ప్రధాన కారణమైంది. అటు ఇజ్రాయెల్ యుద్ధాలతో పాటు ఇటు ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ చేసిన ఆపరేషన్స్లో కొన్నిటి గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక మాట వినిపిస్తుంది. మొసాద్ కన్ను పడితే శత్రువు భూమి ఆకాశాల మధ్య ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టదు అని. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. 1960లో రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది యూదుల చావుకి కారణమైన నాజీ అధికారి అడాల్ఫ్ ఎచ్మ్యాన్ యుద్ధం తర్వాత పేరు మార్చుకుని అర్జెంటీనాలో దాక్కున్నాడు. అర్జెంటీనా ప్రభుత్వానికి తెలియకుండా మొసాద్ ఏజెంట్లు అక్కడికి వెళ్లారు. అతన్ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ముంచి ఇజ్రాయెల్కి తరలించారు. ఇలా తెచ్చి మరీ అతనికి ఉరిశిక్ష వేశారు. వేరే దేశంలో దాక్కున్న నేరస్తుడిని ఇంత రహస్యంగా పట్టుకురావడం ఆ టైంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక మొసాద్ గురించి చెప్పుకుంటే ఎల్లీ కోహెన్ అనే స్పై గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన మిలియనీర్ బిజినెస్ మ్యాన్గా నటించి సిరియా రాజధాని డమస్కస్లోకి ఎంటర్ అయ్యాడు. అతను సిరియా రక్షణ శాఖలోని హై ర్యాంక్ అధికారులతో స్నేహం చేశాడు. ఏకంగా సిరియా డిఫెన్స్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగాడు. సిరియా సరిహద్దుల్లో సైనికుల కోసం యూకలిప్టస్ చెట్లను నాటమని సలహా ఇచ్చాడు. సిరియా సైనిక రహస్యాలని బంకర్ల వివరాలని ఇజ్రాయెల్కి పంపాడు. ఇక ఈ యూకలిప్టస్ చెట్లను గుర్తులుగా చేసుకుని ఇజ్రాయెల్ సిరియా సైనికులపై దాడి చేసింది. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ కేవలం 6 రోజుల్లో గెలవడానికి అతనిచ్చిన సమాచారమే ప్రధాన కారణం. ఇది మొసాద్ శక్తి. మొసాద్ గూఢచార సంస్థలో ఇలాంటి స్పైలు చాలామంది ఉన్నారు. ఇక 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో బ్లాక్ సెప్టెంబర్ అనే ఉగ్రవాద సంస్థ 11 మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను చంపేసింది. దీనికి ప్రతీకారంగా అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ ఆ దాడికి కారణమైన ప్రతి ఒక్కరిని వెతికి చంపండి అని మొసాద్కి ఆదేశాలిచ్చారు. మొసాద్ ఏజెంట్లు సుమారు 20 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా గాలించి ఆ దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిని ఏరిపారేశారు. ఈ ఆపరేషన్ ఆధారంగానే హాలీవుడ్లో మునిచ్ అనే సినిమా వచ్చింది. ఇక 2018లో ఇరాన్లో మొసాద్ అతిపెద్ద సాహసమే చేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన రహస్య పత్రాలని ఒక పాత గోదాంలో దాచింది. మొసాద్ ఏజెంట్లు ఆ గోదాములోకి చొరబడి భారీ లాకర్లను పగలగొట్టి దాదాపు 50,000 పేజీల పత్రాలని 183 సీడీలను దొంగిలించి వాటిని ఒకే రాత్రిలో ఇరాన్ సరిహద్దు దాటించారు. దాంతో ఇరాన్ రహస్యంగా అణుబాంబు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ప్రపంచానికి ఆధారాలతో సహా నిరూపించింది. ఇక మొసాద్ సప్లై చైన్లో ఎంత లోతుగా చొరబడుతుందో చూపించిన అద్భుత ఉదాహరణ 2024 సెప్టెంబర్ 15 జరిగిన హెబ్జుల్లా పేజర్ పేలుల్లో. హెబ్జుల్లా టెర్రరిస్టులు ఫోన్లు ట్రాక్ అవుతాయని భయపడి పేజర్లు కొనాలని నిర్ణయించారు. దాంతో మొసాద్ ఏజెంట్లు 2 సంవత్సరాల ప్లానింగ్తో ఒక షెల్ కంపెనీని సెటప్ చేసి తైవాన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే పేజర్లను తయారు చేశారు. ఈ పేజర్లలో బ్యాటరీల లోపల చిన్న బాంబులు దాచారు. హెబ్జుల్లా సభ్యులు దాదాపు 5,000 పేజర్లను కొన్నారు. ఒక్కరోజు ఒక్క కోడెడ్ మెసేజ్ పంపడంతో దాదాపు 3,000 పేజర్లు ఒకేసారి పెళ్ళాయి. లెబనాన్లోని హెబ్జుల్లా సభ్యులు ఇరాన్ డిప్లొమాట్స్ సామాన్యులు కూడా గాయపడ్డారు. ఇది మొసాద్ ఎంత డీప్గా సప్లై చైన్ అంటే వస్తువులు తయారీ అమ్మకానికి వచ్చే మార్గంలోకి చొరబడి శత్రువుల ఆయుధాలు కమ్యూనికేషన్లను నాశనం చేయగలదో చూపించింది. మొసాద్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని సైబర్ వైరస్ టెక్నిక్స్తో డ్యామేజ్ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను టార్గెట్ చేసి చంపింది. ఇక 2026లో ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా IRGC కమాండర్లను టార్గెట్ చేసి చంపేసింది. ఇలా ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న శత్రు దేశాలతో డైరెక్ట్ గాను మొసాద్ గూఢచార సంస్థను ఉపయోగించి ఇండైరెక్ట్ గాను యుద్ధం చేస్తూనే ఉంది. మరి ఇంతలా శత్రు దేశాలతో పోరాడాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇజ్రాయెల్ అటు యుద్ధాలు చేస్తూ ఇటు ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచుకుంటుందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. దానికి కారణం ఇజ్రాయెల్కి శత్రువులతో పాటు మిత్రులున్నారు. యూదుల ఓచుకోత తర్వాత గ్లోబల్ జ్యూస్ సొసైటీలో ఇజ్రాయెల్కి చాలా డబ్బును డొనేట్ చేశాయి. వెస్ట్ జర్మనీ నుంచి దాదాపు $865 మిలియన్ డొనేషన్స్ వచ్చాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్కి చాలా డబ్బుని అప్పుగా ఇస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్కే కాదు ఆఫ్రికాకు కూడా మనీ పరంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆఫ్రికా దేశాలేమో ఇప్పటికీ పేదరికంలో మగ్గుతూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం ప్రపంచంలోనే 8వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగింది. అది ఎలాగంటే ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు, ఆ డబ్బుతో నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ఎదుగుదలకి కారణమైన అసలైన మెయిన్ సీక్రెట్ వారి ఎడ్యుకేషన్ సిస్టంలో దాగుంది. ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్. మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. కానీ వారిలో 1% మాత్రమే వారి చదువుకి స్కిల్స్కి తగ్గ జాబ్ చేస్తున్నారు. మిగతా వారందరూ, అందులో అందరూ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ స్టూడెంట్స్ కేవలం మార్క్స్ కోసం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతోనే వారి ప్రాజెక్ట్స్ చేస్తున్నారే తప్ప స్టూడెంట్స్గా ఉన్నప్పుడే వారి ప్రాజెక్ట్స్ని రియల్ టైమ్గా చేయడం లేదు. కానీ ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టంలో
ప్రాజెక్ట్స్ని చాలా స్ట్రిక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిస్లోనే చేస్తారు. అక్కడి ప్రొఫెసర్లు కూడా స్టూడెంట్స్కి అలాగే ట్రైనింగ్ ఇస్తారు. అంటే స్టూడెంట్స్లో చాలా మందికి వారి చదువు పూర్తయ్యేలోపే రియల్ టైం ప్రాబ్లమ్స్పై ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. ఇజ్రాయెల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాటర్ స్కార్సిటీ, ఇరిగేషన్, డిఫెన్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ని తీసుకుని వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్కి ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే వారికి చైనా లాగా పెద్ద సైన్యం లేదు, ఇండియాకు ఉన్నట్టుగా కార్మికులు లేరు, అరబ్ దేశాల్లో ఉన్నట్టుగా ఆయిల్ నిల్వలు లేవు, న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇజ్రాయెల్లో తాగడానికి నీరు కూడా ఎక్కువగా లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్తోనే వారు అభివృద్ధి చెందేలా ప్లాన్లు చేసుకున్నారు. వారి దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెసే వారి పెట్టుబడి అనుకున్నారు. అందుకే ప్రతి సిటిజన్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్, డాక్టర్ లేదా సైంటిస్ట్ అవ్వాలి. దానితో ఇజ్రాయెల్ టెక్ సూపర్ పవర్ అవుతుంది అనుకున్నారు. అందుకే వారు ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 1960లో వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సించా బ్లాస్టర్ అనే ఇంజనీర్ డ్రిప్ ఇరిగేషన్ కనిపెట్టారు. ఇప్పుడు ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి వ్యవసాయంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అతని కంపెనీ నెటాఫిమ్ ఒక గ్లోబల్ పవర్ హౌస్. ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ నేర్పి $7.5 బిలియన్ అంటే 62,000 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. ఈ టెక్నిక్తో ఇజ్రాయెల్ 60% తక్కువ నీటితోనే హై క్వాలిటీ క్రాప్స్ను పండిస్తుంది. అలాగే ఒక ఇజ్రాయెల్ సైంటిస్ట్ కడుపు నొప్పికి గల కారణాలని ఈజీగా కనిపెట్టడానికి పిల్ కెమెరాను తయారు చేశాడు. దాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెడికల్ డయాగ్నోస్టిక్స్లో ఉపయోగిస్తారు. ఇక శత్రువుల రాకెట్ల నుంచి రక్షణకి ఇజ్రాయెల్ యుఎస్తో కలిసి ఐరన్ డోమ్ని తయారు చేసింది. అది ఇప్పుడు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లలో ఒకటిగా ఉంది. అంతేకాదు ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కార్స్లో ఉపయోగిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ బ్రెయిన్ అయిన మొబైల్ ఐ టెక్నాలజీని తయారు చేసింది ఇజ్రాయెలే. ఈ టెక్నాలజీని ఇంటెల్ సంస్థ దాదాపు 1.3 లక్షల కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ టెక్నాలజీని BMW, టెస్లా కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఇంజనీర్లు, సైంటిస్టుల సహాయంతో ఇజ్రాయెల్ తన వాటర్ స్కార్సిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్ ఛాలెంజెస్ని సాల్వ్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక సాధారణ వ్యవసాయ దేశం నుండి నేటి ప్రపంచ టెక్నాలజీ హబ్గా మారడానికి 1993లో ఆ దేశం తీసుకున్న యోస్మా ఫండ్ అనే ఒకే ఒక తెలివైన ప్రభుత్వ నిర్ణయమే మెయిన్ రీజన్. యోస్మా అంటే హిబ్రూ భాషలో చొరవ, ఇనిషియేటివ్ అని అర్థం. దీని వెనుకున్న స్టోరీ ఏంటంటే 1990ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు సుమారు 10 లక్షల మంది యూదులు ఇజ్రాయెల్కి వలసొచ్చారు. వారిలో చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు. ఇంతటి మేధస్సు ఉన్నప్పటికీ వారికి ఉపాధి కల్పించడానికి ఇజ్రాయెల్ దగ్గర తగినంత పరిశ్రమలు లేదా పెట్టుబడి లేదు. అప్పుడు పుట్టిందే ఈ యోస్మా ఆలోచన. 1993లో ఇజ్రాయెల్ ప్రభుత్వం కేవలం $100 మిలియన్ బడ్జెట్తో ఈ ఫండ్ని స్టార్ట్ చేసింది. కానీ వారు దాన్ని నేరుగా ఖర్చు చేయకుండా ఒక తెలివైన ప్లాన్గా ఇంప్లిమెంట్ చేశారు. అదే ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ భాగస్వామ్యం. ప్రభుత్వం 10 వేర్వేరు వెంచర్ క్యాపిటల్ ఫండ్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఫండ్లో ప్రభుత్వం సుమారు 40% పెట్టుబడి పెడితే మిగిలిన 60% విదేశీ పెట్టుబడిదారులు లేదా స్థానిక భాగస్వాములు పెట్టాలి. అంతేకాదు స్టార్టప్ కంపెనీలకి ఫండింగ్తో పాటు ఒక బంపర్ ఆఫర్ని కూడా ఇచ్చింది. ఒకవేళ ఆ స్టార్టప్ కంపెనీ లాభంలోకి వస్తే ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిని కేవలం నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లించి ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లను ప్రైవేట్ పెట్టుబడిదారులే కొనుక్కోవచ్చు. అంటే లాభం వస్తే మొత్తం ప్రైవేట్ కంపెనీకే, నష్టం వస్తే మాత్రం ప్రభుత్వం భరిస్తుంది. లాభం మీకిస్తాం, నష్టం మేం భరిస్తామంటే ఎవరు మాత్రం ముందుకు రారు చెప్పండి. అలా ఈ యోస్మా ఫండ్ ఫుల్ సక్సెస్ అయింది. కొత్త కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి భయపడే విదేశీ పెట్టుబడిదారులకి రిస్క్ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇవ్వడం వల్ల ధైర్యం వచ్చింది. ఇక అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల నుండి టాప్ వెంచర్ క్యాపిటలిస్టులు రావడంతో కేవలం డబ్బు మాత్రమే కాకుండా వ్యాపార మెలకువలు కూడా ఇజ్రాయెల్కి వచ్చాయి. యోస్మా ఫండ్ సహాయంతో 160 కంటే ఎక్కువ స్టార్టప్లకు ఫండింగ్ వచ్చింది. వాటి స్టార్టప్లు తర్వాత లక్షల కోట్ల రూపాయలు అమ్ముడయ్యాయి. నేడు అమెరికా, చైనా తర్వాత నాస్డాక్ స్టాక్ మార్కెట్లో అత్యధిక కంపెనీలు ఉన్న దేశం ఇజ్రాయెలే. నేడు ఇజ్రాయెల్లో తలసరి వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం స్టార్టప్లకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లే ఇక్కడ కంపెనీల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ని స్టార్టప్ నేషన్ అని అంటుంది. ఒక ప్రభుత్వం కేవలం సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా తెలివైన ఆర్థిక విధానాలతో వ్యాపార రంగాన్ని ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి యోస్మా ఫండ్ ఒక గొప్ప ఉదాహరణ. మన దేశంలో కూడా స్టార్టప్ ఇండియా వంటి పథకాలకి ఇది ఒక ఇన్స్పిరేషన్ నిలిచింది. తన మిలిటరీ స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మారింది. స్వాతంత్రం పొందిన తర్వాత రోజే 5 అరబ్ దేశాలతో యుద్ధాన్ని చేసి గత కొన్ని దశాబ్దాలుగా తన 4 దిక్కులు ఉన్న దేశాలతో పోరాటాలు చేస్తూ ఏమాత్రం తన శక్తిని, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం కథే ఇది. ఇది ఇజ్రాయెల్ కథ. ఈ కథ ద్వారా ప్రపంచ దేశాలు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. జియోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు లేరు, మిత్రులు లేరు. ముందు నీ కోసం నువ్వు నిలబడు. ముందు ఒక పవర్ఫుల్ దేశంగా మారు. ఎందుకంటే ఈ ప్రపంచం
పవర్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది. ఒకప్పుడు ఇజ్రాయెల్ బలహీనంగా ఉన్నప్పుడు ఎవరూ ఆ దేశానికి సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశంగా మారిన తర్వాత ప్రపంచం ఇజ్రాయెల్ మాట వింటుంది, ఆ దేశాన్ని రక్షిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, ఒక దేశం శక్తివంతంగా మారాలి అంటే ఆ దేశం హ్యూమన్ క్యాపిటల్ని పెంచుకోవాలి. ఏ దేశం అయితే తన మానవ వనరులను పెంచుకుంటుందో ఆ దేశం సక్సెస్ అవుతుంది. ఇక్కడ మన దేశంలో 1.4 బిలియన్ జనాభా ఉన్నా మన దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడానికి ఎంతమందికి క్యాపబిలిటీ ఉంది? ఇండియా ప్రపంచంలోనే ఎక్కువ యువ జనాభా కలిగిన దేశం. కానీ ఆ యువతలో ఎంతమందికి స్కిల్స్ ఉన్నాయి? ఆ యువతలో స్కిల్స్ని పెంచాలి అంటే ముందు మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడున్న సిస్టమ్ని మార్చాలి. స్కూలింగ్ నుండే రియల్ టైం ప్రాజెక్ట్స్కి పెద్దపీట వేయాలి. ఒక దేశ అభివృద్ధి ఆ దేశ యువతపైన ఆధారపడి ఉంటుంది అనేది ప్రభుత్వాలు గ్రహించాలి. తన దగ్గర ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్తోనే ఇజ్రాయెల్ ఎలాగైతే శక్తివంతమైన దేశంగా మారిందో అలాగే మన ఇండియా కూడా ఇప్పుడున్న దానికంటే కూడా మరింత ముందుకు దూసుకెళ్లాలని మనసారా ఆశిద్దాం. జై హింద్.